హాయ్ అండి, అస్సలం అయికు నమస్తే అండి. బాగున్నారు అందరూ? మేము మీ కాకినాడ అత్తకోడలు ఛానల్ నుంచి అండి. ఈరోజు అయితే మీకు పన్నీరు పుదీనా రైస్ చూపిస్తున్నానండి. పుదీనా అయితే ఇగో మా మొక్కల నుంచి మేము కోసుకున్నామండి. ఇక మొక్కలన్నీ ఇప్పుడే కట్ చేసి మొత్తం పుదీనా అంతా కూడా మేము కోసుకున్నామండి. ఇప్పుడు ఈ పుదీనాతోనే మీకు పుదీనా పన్నీర్ రైస్ చూపించబోతున్నాను, రండి. ఇదిగోండి పుదీనా పన్నీర్ రైస్కి పన్నీర్ అయితే తీసుకున్నామండి. అలాగే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగోండి. ఇప్పుడు మా మొక్కకు కోసుకున్నాం అన్నాం కదండి, పుదీనా ఎంత పుదీనా వచ్చిందో చూడండి. అలాగే పచ్చిమిర్చి, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి అండి. అలాగే కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నామండి, తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కాజు కూడా తీసుకుంటున్నామండి. ఇవన్నీ కలిపి మనం మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు ఈలోపు ముందుగా మనం పన్నీర్ వేయించుకుందామండి. ఇదిగోండి, మనం ముందుగా కడాయి పెట్టుకున్నాం. కడాయిలో కొద్దిగా నెయ్యి పోసుకున్నామండి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుందాం ఇందులోని. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేయించుకుందామండి. పన్నీరు పచ్చిది కూడా వేసుకోవచ్చండి, కానీ పచ్చిది వేసుకునే కంటే ఇలా నూనెలో వేయించి వేసుకుంటే ముక్క విడిపోకుండా ఉంటుందండి. అలాగే టేస్ట్గా కూడా ఉంటుందండి. కొద్దిగా ఆయిల్లో వేయించుకుందామండి. ఈలోపు మనం ఈ వేగేలోపు పుదీనా మిక్సీ కొట్టుకుందామండి. ఇవన్నీ కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాం కదండి, ఇందులో పుదీనా వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఇది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా పుదీనా రైస్ చాలా మంచిదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి నేను చేసే విధంగా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకుందాము. ఇప్పుడైతే పన్నీర్ అయిపోతుంది. ఇలా పన్నీర్ అయితే వేగిపోతుందండి. ఇలా కొద్దిగా దోరగా వేగితే చాలండి, మరీ ఎక్కువగా వేగిపోయింది అనుకోండి గట్టిపడిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పన్నీర్ ముక్కలు కూడా సేమ్ మటన్ ముక్కల్లా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేదండి రెసిపీ. మేము ఏదైనా ఎక్కువగా పిల్లల కోసమే చేస్తామండి. మా పిల్లలు ఏది అడిగితే అది మాకు చేసి పెట్టాలనిపిస్తుంది. మా పెద్దోడి కన్నా చిన్నోడి కన్నా పెద్దోడైతే వెరైటీ వంటలు కోరుకుంటాడండి. వాడు స్కూల్లో తెచ్చుకుంటారంట, మాకు కూడా అదే పెట్టండి అని అడుగుతాడు. ఇవ్వండి, పన్నీర్ ఇలా అయితే వేయించుకున్నాం కదండి. ఈ విధంగా చాలండి, అంతకు మించి ఎక్కువగా మళ్ళీ వేయించినా కూడా గట్టిగా అయిపోతుందండి పన్నీరు. ఇవ్వండి, ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కాసేపు కొద్దిగా వేయించుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది కొంచెం ఇలా బాగా వేగితే పచ్చివాసన పోతుంది కదండి, అప్పుడు రైస్ మంచి టేస్ట్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకుని కదండి, మనం బాస్మతి రైస్ తీసుకుందామండి. పుదీనాలోకి రైస్లోకి 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని ఇవి ముందుగా కడిగి ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగిపోయింది నూనెలోని. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని వేసేసుకుందాం. వేసి దీన్ని కాసేపు నూనెలో బాగా వేయించుకుందామండి. ఎందుకంటే పుదీనా పచ్చివాసన పోవాలి కదండి. పచ్చివాసన పోయేంత వరకు వేయిందాము. ఇవ్వండి, ఇందులో మనం లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసాం కదండి.
ఇక మీరు ఎటువంటి గరం మసాలాలు వేయకండి, ఒక్క ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకోండి. అలాగే గసగసాల పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ కానీ తర్వాత జీరా పౌడర్ కానీ ఏది వేయొద్దండి ఇందులోని. ఈ రెండు వేసుకుంటే చాలండి, చాలా టేస్ట్గా వస్తుంది. గసగసాల పౌడరు ఏ వంటకంలోనైనా సరే మీరు ఎక్కువగా వాడుకోవచ్చండి. ఎందుకంటే గసగసాలు ధనియాలు మీకు సలవకు చాలా బాగా ఉపయోగపడతాయండి. అవి వేడి చేసే పదార్థాలు కావు. ప్రతి వంటకంలో కూడా ఎక్కువగా వాడుకోవచ్చు. ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుందామండి. ఇవ్వండి, పుదీనా అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పన్నీర్ కూడా మనం వేసుకొని వేయించుకుందామండి. ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుందాం చాలండి. పన్నీర్ ఆల్రెడీ వేగిపోయింది అనుకోండి మనకి, కానీ పుదీనాలో కూడా వేసి ఇలా కొంచెం వేయించుకుంటే ఈ పుదీనా ఫ్లేవరు పన్నీర్కి పడుతుందండి. అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత వేసుకుందామండి. మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్ట్, కారం అంతా కూడా సరిపోతుందండి. ఇంక మీరు ఇందులో కారం వేసుకోకూడదండి. ముందుగా మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు రైస్లో వేసేసుకుందాము. కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఈ విధంగా రైస్లో పోసేసుకుందాం. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము చేసే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే పుదీనా కొంచెం చిరుచేదుగా ఉంటుంది కదండి, మనం ఈ విధంగా చేసుకుంటే ఆ చిరుచేదు కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. ఒక అరగంటలో రైస్ తయారైపోతుందండి. ఇదిగో ఫ్రెండ్స్, పన్నీర్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.